రైతు సోదరులకి గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకి ఒక శుభవార్త అందించింది. ఖరీఫ్ సీజన్ వచ్చేసింది. ఇక అటు తెలంగాణలో రైతు భరోసా ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయింది. ఈ నెల చివరి వారం నుంచి మొదలుపెట్టి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో 67 లక్షల మందికి తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులు నేరుగా రైతుల ఖాతాలో జమ చేయబోతా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఈ ఖరీఫ్లో మొదటి విడతగా 20వ తేదీ నాడు ప్రతి రైతు ఖాతాలో 7,000 రూపాయలు జమ చేయబోతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవ పథకం కింద ఇచ్చే 5,000, కేంద్ర ప్రభుత్వం అందించే ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా మరో 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ కాబోతా ఉంది. మొత్తం 8,900 కోట్ల రూపాయలు 72 లక్షల రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. మొదటి దఫాగా 7,000 వస్తాయి. ఆ తర్వాత మిగిలిన అమౌంట్ కూడా మరో 2 దఫాలుగా రైతుల ఖాతాలో జమ చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ రాబోతా ఉంది. రైతులకి ఇప్పటికే కరువును తట్టుకునే విధంగా 50% నుంచి 100%, 90% రాయితీతో విత్తనాలు సరఫరా చేయబోతా ఉన్నారు. వాటి వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.